వీసా ప్రాబ్లమ్స్, ఇమిగ్రేషన్ స్ట్రెస్, స్టాంపింగ్ టెన్షన్స్. ఇండియా వెళ్ళిపోవాలా లేదా ఇక్కడే ఉండాలా? ఈ కన్ఫ్యూషన్ అమెరికాలో చాలామందికి ఉంటుంది. టుడే ఐల్ గివ్ సమ్ రియల్ క్లారిటీ. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో ఇది నేను ఒక ట్రేడర్ మైండ్ సెట్ని కంపేర్ చేస్తాను. ఒక తెలివైన ట్రేడర్ ఏం చేస్తాడంటే ప్రాఫిట్స్ వెనుక పరిగెత్తాడు, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ ఆల్వేస్ హ్యావ్ ఎ క్లారిటీ, వెన్ టు ఎంటర్, వెన్ టు ఎగ్జిట్, వాట్ ఈస్ హిస్ టార్గెట్. అండ్ వీనికి గ్రీడీ ఉండదు. ఎమోషన్స్ అండ్ సైకాలజీని బాగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. మనం కూడా ఇదే ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ టార్గెట్ 5 crore కార్పస్ బిల్ చేయాలి అనుకుంటే టార్గెట్ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవాలి. వాట్ ఎవర్ మైట్ బి యువర్ టార్గెట్, ఇఫ్ ఇట్ ఇస్ రీచ్డ్, ఎగ్జిట్ అవ్వకుండా లైఫ్ స్టైల్కి, కంఫర్ట్కి అలవాటు పడిపోయారు అనుకోండి, మైండ్ మిమ్మల్ని ఒక ఆట ఆడేసుకుంటుంది. అదేవిధంగా 5 years అయిపోయినా కూడా సేవింగ్స్ అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, హ్యాపీగా లేము అనుకుంటే ఎగ్జిట్ అయిపోవాలి. లేదు, ఇంకా కొంచెం డిలే చేస్తూ గ్రీడీకి వెళ్ళామనుకోండి, వీ డోంట్ నో వేర్ వీ గో. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే అండి, అమెరికా అనేది ఒక మాయా ప్రపంచం. తెలివైన వాడు, ధైర్యవంతుడు మాత్రమే బతికి బయటపడతాడు. మిగతా వాళ్ళంతా ఈ లూప్లో, ఈ ట్రాప్లో పరిగెడుతూ ఫైట్ చేస్తూనే ఉంటారు. సో గెట్ క్లారిటీ, హ్యావ్ కరేజ్.